గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక కాసేపట్లో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది. కాగా పులివెందుల పోలింగ్ పై వైఎస్ జగన్ హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్, చంద్రబాబు, రేవంత్ రెడ్డిల మధ్య హాట్ లైన్ చర్చలు జరిగాయన్నారు. ఓటుపై పోరు కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. అయితే జగన్ వ్యాఖ్యలపై టీడీపీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. పులివెందుల కంచుకోట బద్దలైందనే ఆనందనలో జగన్ ఉన్నారంటుంది. చంద్రబాబుతో రాహుల్ కు లింకు పెట్టడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం సీరియస్ అయ్యారు. ఇదే సమయంలో జగన్ కు కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాగూర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. జగన్ కామెంట్స్, కాంగ్రెస్ రియాక్షన్ పై నేటి డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు మన్నె కోటేశ్వరరావు గారు, అనలిస్టు, అదేవిధంగా విశ్వేశ్వరరెడ్డి గారు, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా రేగడి లక్ష్మీనారాయణ గారు వైఎస్ఆర్సీపీ నుంచి, నాగార్జున గారు కాంగ్రెస్ నుంచి, దయాకర్ గారు కూడా కాంగ్రెస్ నుంచి టీడీజీ తరఫున జాయిన్ అయ్యారు. ముందుగా కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏం చెప్తారు సార్? అంటే పోలింగ్ జరిగిన తీరును మీరు చూసారు. అంటే దాదాపు 40 ఏళ్ల తర్వాత మొదటిసారి ఎన్నికలు జరిగాయి అక్కడ. సో ఈ రోజు వెలువడే ఫలితాలపై మీ అభిప్రాయం ఏంటి అసలు? 40 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయంటే ఓటింగ్ జరిగిందని అర్థం. అంతకు ముందు ఏకగ్రీవాల పేరుతోటి కథ నడిపించారనేది కూడా మనకి స్పష్టం. గతంలో చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించేటువంటి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడికి పట్టు లేదు, లేదా తెలుగుదేశం పార్టీ పట్టు కోల్పోయింది అని నిరూపించేందుకు గాను ఏ విధమైనటువంటి వ్యూహాన్ని, అది బెదిరింపులు కావచ్చు, ప్రలోభాలు కావచ్చు, రకరకాల పద్ధతుల్లో వైసీపీ ఏ విధంగా వ్యవహరించి అక్కడ విజయం సాధించినట్లు ప్రకటించుకుందో దాన్ని రీప్లే చేయడానికి పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్ని తెలుగుదేశం పార్టీ ఎంచుకున్నది అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందువల్లనే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని స్వాధీనం చేసుకొని వైఎస్ జగన్ కు పులివెందుల నియోజకవర్గంలో పట్టు లేదు అని చెప్పేసి రుజువు చేయడానికి జరిగినటువంటి ఎన్నికలు. ఎందుకంటే వీటి పదవీ కాలం కేవలం 9 నెలలు మాత్రమే. అయినప్పటికీ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి పట్టు లేదు అని నిరూపించుకునేందుకు గాను అనేక ప్రలోభాలు కావచ్చు, అనేక అక్రమాలకు పాల్పడినట్లు తీవ్రమైనటువంటి ఆరోపణలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే దానికంటే వాటి యొక్క పరిణామాలు, పర్యవసానాలు ఏమిటి అనేటువంటిది ప్రధానంగా ఉంటాయనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే కుప్పం ఎన్నికలను చూసిన తర్వాత ఇక్కడ అధికార పార్టీ కనుక గెలిచేట్లయితే అక్రమాలకు పాల్పడి ఆ విజయాన్ని సాధించింది అనేటువంటి విమర్శని అది మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఏదైనా అనూహ్యమైనటువంటి కారణాలతోటి అధికార పక్షం గనక ఓడిపోయేట్లయితే జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదు అనేటువంటి సందేశం రాష్ట్ర ప్రజల్లో వెళ్తుంది. అందుకని ఏ విధంగా చూసినప్పటికీ ఒక విధంగా చెప్పాలంటే అది వైసీపీకి అడ్వాంటేజ్ గా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకు వైసీపీకి అడ్వాంటేజ్ అంటే ఇక్కడ అక్రమాలు చేసి గెలిచారు, అన్యాయం చేశారు, ప్రజాస్వామ్యం ఇప్పటికే వాళ్ళు ఆ విధమైనటువంటి ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో సహా ప్రారంభించారు. దాన్ని ఎజెండాగా తీసుకొని రాబోయేటువంటి 4 సంవత్సరాలు ఒక రాజకీయ కార్యక్రమాన్ని చేయడానికి లేదా కార్యకర్తలను నిలుపుకోవడానికి చేస్తుంది. అయితే మరి ఒకవేళ తెలుగుదేశం పార్టీ గెలిస్తే జనం కూడా ఏమనుకుంటారు, ఓహో కుప్పంలో వైసీపీ గెలిచినట్టుగానే ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది తప్ప దాని గొప్పేం కాదు అనేటువంటి అభిప్రాయం జనంలో కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని మొత్తం మీద లాభ నష్టాలు చూసుకున్నప్పుడు అది తెలుగుదేశం పార్టీకే నష్టము అనేది నా అభిప్రాయం. అయితే మరి ఏం చేసి ఉండాల్సింది అని ప్రశ్నించి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోకుండా వదిలివేసి తరువాత జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల మీద కేంద్రీకరించి ఉన్నట్లయితే ఈ విధమైనటువంటి పరీక్ష గాని లేదా ఈ విధమైనటువంటి విమర్శలు గాని అది ఎదుర్కొని ఉండేటువంటిది కాదు. అందువలన రాజకీయంగా ఏమైనా సరే అనేటువంటిది అంటే ఒక కక్షపూరితంగా గతంలో చూసాం మనం. జగన్మోహన్ మన రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసే నియోజకవర్గం మీద గాని
లేదా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసేటువంటి నియోజకవర్గం మీద కానీ ఏమైనా సరే వాళ్ళని ఓడించడానికి ఏ విధమైనటువంటి చర్యలైనా పాల్పడాలనే కసి గతంలో ఎప్పుడు ఏ పార్టీ కూడా ప్రదర్శించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత కుప్పంలో ప్రారంభమైనటువంటి ఆ కసి ఇప్పుడు పులివెందులకి పాకింది. అందువలన ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని సృష్టించింది కనుక దీని లాభ నష్టాలు అనేటువంటివి మాత్రం డెఫినెట్ గా అధికారంలో ఉన్నటువంటి పార్టీ దుర్వినియోగం చేసిందని ఆనాడు ఎట్లాగైతే నాలాంటి వాళ్ళు లేదా అనేక మంది విమర్శించారు, ఇప్పుడు కూడా అదే విమర్శ తెలుగుదేశం పార్టీ మీద జరుగుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. నవసింగ్ గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ ఏం చెప్తారు అంటే మొత్తం మీద భారతదేశం మొత్తం మీద దొంగ ఓట్లకు సంబంధించి నిరసన చేస్తున్నటువంటి బీ పార్టీ ఏపీకి వచ్చేసరికి అసలు మౌనం వహిస్తుంది అంటే దీనికి కూటమి ప్రభుత్వానికి మీ పార్టీ వత్తాసు పలుకుతుంది అనే ఆరోపణకి మీ సమాధానం? సార్ 2019లో బహిరంగంగానే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసింది. పోటీ చేసిన తర్వాత ఇద్దరు, అటు తెలుగుదేశం పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు చేతులు కాల్చుకున్న తర్వాత మనం కలిసి పోటీ చేయడం కరెక్ట్ కాదు, ప్రజలు కూడా మనల్ని యాక్సెప్ట్ చేయలేదు, ఎవరి పార్టీలు వాళ్ళు నడుపుకుందాం అని చెప్పేసి విడిపోయి ఎవరి పార్టీలు వాళ్ళు నడుపుకుంటున్నారు. అక్కడితో కథ అయిపోయింది. మేము ఎక్కడ బహిరంగంగానే పొత్తు పెట్టుకున్నాం తప్పించి బ్యాక్ సైడ్కి మేమేం పొత్తు పెట్టుకోవాలా. ఈ రోజు నేను అడుగుతున్నాను, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం మాట్లాడుతున్నా అంటే ఏపీలో 12% వరకు ఓటు చోరీ జరిగింది కదా, ఏపీ ఒక్కరు మాత్రం భారతదేశం మొత్తం మీద కేవలం ఏపీలో మాత్రమే అంత ఓటు శాతం జరిగింది, మరి ఎందుకు మాట్లాడలేదని జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వెల్కమ్ చేస్తున్నాం. ఎందుకని? లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారు ఒక ఏపీకి మాత్రమే కాదు, మన ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రానికి ప్రతి కేంద్రపాలిత ప్రాంతానికి ఆయన లీడర్ ఆఫ్ ది అపోజిషనే. ఎందుకంటే ఇండియా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అంటే అన్నిటికి వస్తాయి. ఇప్పుడు ఆయన మాట్లాడాలంటే ఏపీ గురించి మాట్లాడాలి, తెలంగాణ గురించి మాట్లాడాలి, లేదంటే తమిళనాడు గురించో, అస్సాం గురించో, బీహార్ గురించో, తెలంగాణ గురించో, ఢిల్లీ గురించో, ఇలా చాలా ప్రాంతాలు మాట్లాడాలి. ఆయన క్లారిటీగా ఏం చెప్పారు, ఇలా ప్రతి ప్రాంతం గురించి మాట్లాడటానికి మేము సర్వే మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి? జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి కూడా దానికి సంబంధించి పోరాటం చేస్తా ఉంది. దాంట్లో మీరు ఎందుకు దానికి? నేను చెప్తాను. ఇప్పుడు వైసీపీ లాగా గాలి మాటలు మేము మాట్లాడలేం కదా. మేము మాట్లాడే మాటల క్లారిటీగా క్లియర్ గా విత్ ఆధార్ విత్ ఎవిడెన్స్ తో మేము మాట్లాడాలి కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు క్లారిటీగా చెప్పారు, మా దగ్గర మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది, మేము దేశంలో ఉన్న ప్రతి ఎంపీ సీటు ప్రతి ఎమ్మెల్యే సీటు మేము చేయలేము, శాంపిల్స్ మొత్తం మేము కలెక్ట్ చేయలేము, మేము కర్ణాటకలో ఒక ప్రాంతం ఇంకో ప్రాంతం తీసుకున్నాం, దాని మీద మేము సర్వే రిపోర్ట్లు మొత్తం తీసుకొని చెక్ చేసుకొని ప్రతి ఇంటికి డోర్ టు డోర్ మేము మనిషిని పంపించి మేము తీసుకుంటే పలానా జరిగింది, ఈ ఓటు చోరీ జరిగిందని చెప్పి క్లియర్గా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. మరి చెప్తున్నప్పుడు ఆయన చెప్పడం ఏం చెప్పారు, ఇండియా మొత్తం ఇదే జరిగి ఉంటుందని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది కదా. మరి జరిగినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఏమని స్పందించాలి? ఇప్పుడు ఆయన స్పందించాల్సింది ఎవరి గురించి స్పందించారు, ఎవరి మీద మాట్లాడాలి? అది జరిగిందో జరగలేదు తర్వాత సంగతి సార్. ఇప్పుడు వైసీపీ ఏమంటుంది, నారా చంద్రబాబు నాయుడు గారు ఈవీఎం ముఖ్యమంత్రి అంటున్నట్లే జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈవీఎం ముఖ్యమంత్రి అన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఏమనాలి? ఈవీఎం పిఎం అనాలి. మరి ఎందుకని అంటలేదు? మీరు క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని? రాహుల్ గాంధీ గారిని కాదు క్వశ్చన్ చేయాల్సింది. మీరు క్వశ్చన్ చేయాల్సింది ఎవరు? నరేంద్ర మోడీ గారిని క్వశ్చన్ చేయాలి, భారతీయ జనతా పార్టీని క్వశ్చన్ చేయాలి. మీరు ఎవరి మీద ఫైట్ చేయాలి? నరేంద్ర మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద ఫైట్ చేయాలి. మీ దగ్గర ఇప్పుడు ఏపీలో 11 మంది ఎమ్మెల్యేలు ఉండి 4 ఎంపీ సీట్లు ఉండి రాండి, ఆంధ్రాలో వాళ్ళ మొత్తం రాజీనామా చేపించండి, ఆమర నిరాహార దీక్ష మీరు కూర్చోండి, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, ఓటు చోరీ జరిగింది, మేము రాహుల్ గాంధీ గారు చెప్పిన దాన్ని మేము క్వశ్చన్ కి యాక్సెప్ట్ చేస్తాను, నిజమే ఆయన ఇప్పుడు లేట్ గా చెప్పినా కానీ కొంచెం డిలే అయినా మేము స్టార్టింగ్ నుంచి అదే మొత్తుకున్నాం చెప్పి ఈ రోజు క్వశ్చన్ చేయండి, బయటకు వచ్చి మాట్లాడండి, మీరు ఆమర నిరాహార దీక్ష చేయండి. మీరు ఎవరిని క్వశ్చన్ చేయాలి? మీరు క్వశ్చన్ చేయాల్సింది నరేంద్ర మోడీ గారిని క్వశ్చన్ చేయాలి. మీరేమన్నారు? రాహుల్ గాంధీ గారు ఒక్క ఏపీ గురించి ఎందుకు మాట్లాడాలి సార్? ఆయన కర్ణాటక గురించి మాట్లాడితే శాంపిల్ ప్రతి ఇండియా మొత్తం అని చెప్పాడు. మా దగ్గర ఇక్కడ ఏపీలో మ్యాన్ పవర్ ఉంటే, మా దగ్గర ఇక్కడ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటే మేము ఇక్కడే సర్వే చేసేవాళ్ళం కదా. మీకు అలాంటి మీరు తెలంగాణలో మాకు పార్టీ అధికారంలో ఉంది, మీకు సర్వే చేయలేదు కదా, మీకు ఓటు బ్యాంక్ తీసుకోలేదు కదా. శాంపుల్ కింద ఎక్కడ తీసుకున్నావు? కర్ణాటకలో ఒక్కడో తీసుకోవడం జరిగింది. ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. దాని మీద మీరు స్పందించాలి కదా సార్. మీరు ఎందుకు స్పందించట్లా? ఇన్ఫాక్ట్ స్పందించడం బోను ఈయన రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు.
దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చెబుతాను సార్. గతంలో ఒక నిండు సభలో రోజమ్మ ఆడదాం ఆంధ్ర చేసింది చూసిన స్కాము, ఆ రోజం గారు సభలో మాట్లాడటానికి బయటకు వచ్చి మైక్ పట్టుకోబోతుంటే ఒక పెద్ద మనిషి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నారా చంద్రబాబు నాయుడు గారు తిట్టమని చెప్పాడు, మీరు తిట్టండి అని క్లియర్ సార్. వాళ్ళ ఎమ్మెల్సీ రాజధాని ప్రాంతంలో ఒక డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు అని చెప్పి సీనియర్ మంత్రి ఒక ఎమ్మెల్సీ ఆయన మాట్లాడతారు సార్. ఆయన చెప్పాడు మమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టమని సజ్జలు మాకు స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు, ఆ స్క్రిప్ట్ లో బండ బూతులు ఉండి తిట్టమని చెప్పేవాళ్ళు, అవి తిట్టాలంటే మాకు నోరు వచ్చేది కాదు సార్, అందుకే మేము ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళం కాదు, అందుకని మమ్మల్ని పిలిచి మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు, మేము తిట్టాం కాబట్టి ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది సార్. దీన్ని బట్టి ఏం అర్థమైంది? మీరు ఇంకో పార్టీని తిడుతున్నారంటే వాళ్ళతో శత్రుత్వం ఉన్నట్టు, మాతో మిత్రుత్వం ఉన్నటువంటి ఆయన కౌంటింగ్. అలాగే ఈ రోజు బయటకు వచ్చి రాహుల్ గాంధీ గారు తిడుతున్నారంటే ఇండైరెక్ట్ ఎవరికి మెసేజ్ చేస్తున్నారు? నరేంద్ర మోడీ గారికి మెసేజ్ చేస్తున్నారు. ఏమని? మేము రాహుల్ గాంధీ గారితో కానీ కాంగ్రెస్ పార్టీతో మాకు ఎటువంటి సంబంధం లేదు, మాకు భారతీయ జనతా పార్టీతో మాత్రమే సంబంధం ఉంది, మేము రాహుల్ గాంధీ గారు తిట్టును అని చెప్పి ఈ రోజు బీజేపీ లీడర్ రాత్రి ఫోన్ చేసుకొని నేను తెలుగులో తిట్టాను కదా, అది హిందీలో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి, ట్రాన్స్లేట్ చేసి నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారికి పంపించండి, వాళ్ళు వింటారు, వాళ్ళని మళ్ళీ మమ్మల్ని వాళ్ళ చల్లని చిప్పులు మా మీద ఉంటే దాని ఆటోమేటిక్ గా ఓటుకు ఏదైతే కొన్ని కేసులు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ బాబాయ్ కేసు కానీ, లేదంటే ఇప్పుడు వస్తున్న లెక్కర్ స్కామ్ కానీ, ఆడదాం ఆంధ్ర కానీ, ఇంకో స్కామ్ కానీ, ఈ స్కాములు మొత్తం బయట తీసినా మా దాకా రావు. ఇవన్నీ సరే ముందు సిబిఐ 11 కేసులు ఉన్నాయి కదా, నరేంద్ర మోడీ గారు కన్యారు చేస్తే మేము మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వచ్చింది, ఆ దరిద్రం మొత్తం మాకెందుకని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయాలో తెలియక ఏదో ఎవరినో ఒక అనాలి కాబట్టి ఈ రోజు ఆయన అంటం జరిగింది సార్. నేను సూటిగా అడుగుతున్నా, దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే ఈ రోజు 14వ తారీఖు షర్మిలమ్మ కోటవేతి దూరంలో ఆయన ఏదైతే ప్యాలెస్ విజయవాడ ప్యాలెస్ ఉంది కదా, తాడేపల్లి ప్యాలెస్ కి కోటవేతి దూరంలో కొవ్వొత్తి ర్యాలీ చేస్తున్నాం, ఓడి చోరీ కింద కొవ్వొత్తులు ర్యాలీ చేస్తున్నాం. ఆయన రమ్మని చెప్పండి, పార్టిసిపేట్ చేయమని చెప్పండి, కూర్చోమని చెప్పండి, బహిరంగంగా నరేంద్ర మోడీ సవాల్ చేయమని చెప్పండి, మెడలు ఉంచుతాం. ఆయన గతంలో అన్నారు కదా, సోనియా మెడలు వచ్చాం, నరేంద్ర మోడీ మెడలు వంచి మేము ప్రత్యేక హోదా తీసుకొస్తాం, స్పెషల్ స్టేటస్ లేదంటే పోలవరం కడతా అన్నాడు కదా, 19-24 మధ్య నాకు 25 ఎంపీలు ఇస్తే ఎంపీలు ఇచ్చారు, కథ అయిపోయింది. ఈ రోజు 4 ఎంపీలు ఉన్నారు కదా, రాండి కూర్చోండి. లేదంటే ఈ రోజు పార్లమెంట్ లో సార్ ఒక్క విషయం, పార్లమెంట్ లో ఓటు చోరీ కింద ప్రతి ఎంపీ ఎవరైతే ఇండియా కూటమి అంటే బీజేపీ ఎన్డీఏ కూటమిలో లేని ప్రతి ఎంపీలు ఈ రోజు ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారు సార్. కానీ మీరు ధర్నాకు ప్రెస్ మీట్ మాత్రమే పరిమితం అవుతున్నారు, న్యాయపరమైనటువంటి చర్యలు ఎటువంటి కూడా తీసుకోవట్లేదు అనే ఆరోపణలకి మీరేం చెప్తారు? ఎవరు తీసుకోవట్లేదు సార్? ఈ రోజు మాట్లాడితే ఈసీ ఏమంటుంది? సార్ ఆఖరికి ఓటర్ ఐడి డిలీట్ చేసుకున్నారు సార్. ఎంత దౌర్భాగ్యం సార్ ఇది, ఓటర్ ఐడి డిలీట్ చేసుకోవడం సార్. ఇంకోటి నేను వైసీపీ సమాధానం చెప్పాలి కదా సార్. ఇప్పుడు మళ్ళీ మాట్లాడతాను, ఒక్కటి చెప్పి క్లోజ్ చేద్దాం. నేను ఒకటే అడుగుతున్నా, ఢిల్లీలో నీకు 4 ఎంపీలు రాజ్యసభలు ఉన్నారు కదా, వీళ్ళు ఎక్కడ ఏ తాడాపల్లి ప్యాలెస్ లో, ఏ బెంగళూరు ఎలంకా ప్యాలెస్ లోనో, ఏ లోటస్ పండ్లో ఎక్కడ నిద్రపోతున్నారు ఈ ఎంపీలు? రాజ్యసభ ఎంపీలు కానీ, లోక్సభ ఎంపీలు కానీ, ఆ వంతు ఇండియా బీజేపీలో లేని ప్రతి ఎంపీ ధర్నా చేస్తున్నారు ఢిల్లీలో. మీ వాళ్ళు ఎక్కడ కనపట్లా? ఏ విజిట్స్ ఎందుకు కనపట్లా? మీకు భయం. రాత్రి పగులైతేనేమో నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని ప్రవగ్గాల వాళ్ళతో రాత్రికి వెళ్తే నరేంద్ర మోడీ గారి కాళ్ళకి నమస్కరించుకొని ఓం బై ఎన్డీఏ భజన ఈయన చేస్తున్నారు సార్. ఎన్డీఏ భజన, బీజేపీ భజన ఈయన చేస్తున్నారు, మేం కాదు, అది మా పార్టీ వాళ్ళు కాదు. ఇప్పుడున్నారు చూస్తున్నా ఎవరు వైసీపీ సోదరులు, ఆయన కూడా అంటారు కాసేపు మీడియా ముందు పక్క పోతే నిజమే కదా మా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు చోరీ మీద ఎందుకు మాట్లాడతా, ఈవీఎం మీద ఎందుకు భయపడతారని వాళ్ళు కూడా అంటున్నారు సార్. వైసీపీ ప్రతి కార్యకర్త అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇప్పుడు వచ్చి బయటకు మాట్లాడట్లా, ఓటు చోరీ మీద ఎందుకు స్పందించలా, మన ఎంపీలు మొత్తం ఏమవుతున్నారు చెప్పి మాట్లాడుతున్నారు సార్. రైట్ మనతో పాటు శుంకర కృష్ణవేణి గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన ఉపాధ్యక్షులు కూడా జాయిన్ అయ్యారు. కృష్ణవేణి గారు నమస్కారం అండి, మీ దగ్గరకు మళ్ళీ వస్తాను, మాట్లాడతాను. రైట్, లక్ష్మీనారాయణ గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అండి సందీప్ గారు. ఈ రోజు ఫలితాలు మొత్తం మీద టీడీపీ చాలా ధీమాతో ఉంది గెలుస్తున్నామని, ఏం చెప్తారు మీరు? సందీప్ గారు, మీకు పెన్నున్న పెద్దలకి, జీతలకు, వీక్షకులకి హృదయపూర్వక నమస్కారం అండి. ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా ఎలక్షన్ జరిగి గెలుపోవటం అనేది ఎవరికైనా సహజం. కానీ ఇంత అధికారాన్ని దుర్వినియోగం చేసి వ్యవస్థలన్నీ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఇంత ఘోరంగా మునిపెన్నుడు కూడా ఇటువంటి ఘోరంగా ఎలక్షన్లు అయితే జరగలేదు. 40 సంవత్సరాల వరకు అక్కడ ఓటేసే హక్కు ఎవరికి దొరకలేదు. ఓటేసే హక్కు వచ్చింది, ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎలక్షన్ చేసామని చెప్పుకుంటూ ఉన్నారు కదా. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిపితే ఆ ఓట్లు మమ్మల్ని వేసుకుని మహాప్రభు అని చెప్పి
అక్కడ ఓటర్లందరూ కూడా పోలీసు వాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? వాళ్ళు వాటర్ స్లిప్లు తీసుకెళ్లి ప్రతి బూత్ లో పులివెందుల్లో 15 బూతులు ఉంటే 15 బూతుల్లో కూడా ఒక్కొక్క బూత్ కి 200 నుంచి 300 వరకు పోలీసులు పెట్టడం, ఒక్కొక్క బూత్ కి 1000 నుంచి 500 నుంచి 1000 మంది టీడీపీ గోండల్లో ప్రత్యేకమైనటువంటి గోండల్లో పెట్టడం. అంటే అక్కడ బూత్ లో ఉన్నటువంటి ఏజెంట్లని ఉదయం 5 గంటలకి అక్కడి నుంచి తెరవేయడం, మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని రిగ్గింగ్ పాల్పడడం. ఎవరు కూడా ఓటేస్తే అక్కడ పరిస్థితి కనబడలా, ఎవరిని కూడా ఓటేయాల. మేము ఓటే చెప్తాం, నిజంగానే మీకు ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా ఎలక్షన్ జరిపి గెలాలనుకుంటే నిజంగానే మీరు అక్కడ ఆ ఓటర్లకి ఆ అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు వీరు ఇటువంటి దాడులకు పాల్పడకూడదు. గెలుపోవటం ఎవరికైనా సాహసం అంటే అందులోనే ఒక 9 నెలలు 8 నెలలు ఉంటూ ఒక ఆఫ్టర్ ఒక జడ్పీటీస్ పదవి కోసం మీరంతా తాపత్రయం పడి ఒక సీఎంఓ, ఒక డిప్యూటీ సీఎంఓ, ఒక హోమ్ మినిస్టర్, ఒక డిఎస్పీ, ఒక ఎస్పీ, ఒక డిఎస్జీ, మొత్తం యంత్రాంగం, ఒక ఎన్నికల కమిషన్ మొత్తం అందరూ ఒకటైపోయి ఒక 10,600 ఓట్లు ఉన్నటువంటి ఒక చిన్న మండలమైన ఒక జడ్పీటీస్ కోసం ఇంత ఆరాటపడి మీరు ఏం సాధించేశారని చెప్పడానికి ఏమవుతుంది? మీరు అక్కడ గెలిస్తే ఏమవుతుంది అన్న? ఏమైనా రాష్ట్రం తిరగబడిపోద్దా? లేదంటే మరొక 10 సీట్లు మీకు పెరుగుతాయా? లేదా రేపు వచ్చిన ఎలక్షన్ లో మరొక 100 సీట్లు 100 ఓట్లు ఎక్కువ పడతాయా? ఏమో పడవు. కానీ అక్కడ నామినేషన్ వేసేందుకు భయపడే పరిస్థితి నుంచి లక్ష్మీనారాయణ గారు నామినేషన్ వేసేందుకు భయపడే పరిస్థితి నుంచి ఈ రోజు 11 మంది నామినేషన్లు వేశారు, 11 మంది పోటీలు నిలబడ్డారు. అంటే ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ లభించింది అని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తోంది కదా. ఇది ఫూలిష్నెస్ సార్. రాష్ట్రం మొత్తం మీద కాదు, దేశం మొత్తం మీద కూడా మీరు ఎక్కడైనా చూడండి, ఏకగ్రీవ ఎన్నికలు అనేది సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఆయా గ్రామంలో 2-3 వర్గాలు ఉంటాయి. ఆ వర్గాల మధ్య గొడవలు లేకుండా, లేదు ఆ వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి వాళ్ళ నిర్ణయంతో మా గ్రామం అభివృద్ధి చెందాలి, మా మండలం అభివృద్ధి చెందాలని చెప్పి కొంతమంది ఏకగ్రీవం చేసుకుంటారు తరతరాలుగా. మా ఊరు పక్క ఊరు ఉంది ఒకటి, ఆ ఊర్లో ఎప్పుడు కూడా ఇప్పుడు 30-40 సంవత్సరాల నుంచి ఏకగ్రీవమే. ప్రెసిడెంట్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీలు అన్ని కూడా. పులివెందుల్లో ఒకటే జరగట్లా. మీరు ఎక్కడైనా చూడండి, చాలా వరకు ఉంటాయి ఏకగ్రీవాలు. అది వైఎస్ఆర్ పార్టీగా, టీడీపీగా, కాంగ్రెస్ పార్టీగా అక్కడ పార్టీలతో సంబంధం ఉండదు. ఆ స్థానిక ప్రజల నిర్ణయాలు బట్టి, ఆ ఉన్నటువంటి ఆ గ్రామంలో, ఆ మండలంలో ఉన్నటువంటి ప్రజల నిర్ణయాలు బట్టి ఆ యొక్క ఎలక్షన్ అనేది ఎలక్షన్ పెట్టాలా లేదంటే మనం అందరం కలిపి ఏకగ్రీవం తీసుకోవాలని ప్రజల నిర్ణయం బట్టి ఉంటుంది. అంతేగాని నియంత్రణగా మీరు ఎలా భావిస్తారు? ఈ రోజున మీరు ఓట్లేస్తున్నారు, మీరు ఓటేసే అవకాశం ఇచ్చి కూడా మరి ప్రజల్ని ఎందుకు ఓటేయడానికి పంపించలా? ఎందుకు మీరు అడుగడిగి అట్టుకున్నారు? ఎస్, నిజంగా మీకు గెలుపు కావాలి, ఇంత సెంట్రల్ ఫోర్సులు పెట్టి ఎలక్షన్ జరిపించండి, తెలుసుకుందాం. మీకు కనీసం 5% ఓట్లు పడినా పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సరిష్మా లేదో, ఎటువంటి బలం లేదని మేము ఒప్పుకుంటాం. ఎలక్షన్ మళ్ళీ రీపోలింగ్ జరిపించండి, సెంట్రల్ బలగాలు పెట్టి, రాష్ట్ర బలగాలు పక్కన పెట్టి సెంట్రల్ బలగాలు ప్రయోగించి మీరు ఎలక్షన్ జరపచ్చండి. పులివెందుల్లో 5% ఓట్లు మేము ఒప్పుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి బలం లేదని. అలాగే ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఎంత హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉన్నారంటే, మాకు దేశం మొత్తం మీద బలం లేదు, మ్యాన్ పవర్ లేదు, మేము ఎలాగా దేశం మొత్తంలో 29 రాష్ట్రాల్లో శాంపుల్ తీసుకొచ్చి మేము ఓటు తస్కరించారు, ఓట్లు చోరీ జరిగినాయి, అక్కడ ట్యాంపరింగ్ జరిగిందని మేము ఎలా నిరూపించాలండి? సార్, మీది ఒక జాతీయ పార్టీ, మీకు జాతీయ పార్టీగా భారతదేశాన్ని సుమారు 50-60 సంవత్సరాలు పరిపాలించి ఉన్నారు, మీకు ఎంతో మ్యాన్ పవర్ ఉంది, లేదని మీరు ఎలా చెప్పుకుంటారు? అయినా సరే దేశవ్యాప్తంగా జరిగిన ట్యాంపరింగ్ లో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉంది. 12.5 అంటే 12.5%, సుమారుగా 50 లక్షల ఓట్లు ట్యాంపరింగ్ ఆంధ్రప్రదేశ్ లోనే జరిగినాయి. తెచ్చుకోండి. అటువంటి ఆంధ్రప్రదేశ్ కోసం మాట్లాడకపోవడం చాలా ఘోరత ఘోరం. ఆయన చాలా ఆశీర్వాదం. వినాలి సార్, సందీప్ గారు వినాలా? సందీప్ గారు ఒకసారి మళ్ళీ మాట్లాడతాను. లేదు సార్, లేదు సార్, నేను చెప్పాలి. ఆయన పార్టీ నాయకులు మా పార్టీ అధినాయకుల మీద మాట్లాడితే 2 మాటలు మాట్లాడి నేను తర్వాత మాట్లాడి అన్న వాళ్ళతో నేనేమంటానంటే, ఇదే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఓట్లు ట్యాంపరింగ్ జరిగినాయి, ఓట్లు పడే దీంట్లో తేడా ఉందని కోర్టులో పిల్ దాఖలు చేసింది మేము.
మేము మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు దాఖలు చేశారు. ఏం మాట్లాడతారో ఆయన తెలుగు మాట్లాడతాడు. కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరు అసలు ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చింది? మేము దాఖలు చేసాము హైకోర్టులో, సుప్రీంకోర్టులో. ఇవి తేడాగా ఉన్నాయి. ఈవీఎంలకి ఏవైతే ఛార్జింగ్ కాదు లక్ష్మణ్ గారు, ఆ రీఛార్జ్ 100% ఉంది. ఓట్లు కూడా తేడాగా పడి అని చెప్పి మేము కోర్టులో ఫిల్ చేసాం. లక్ష్మణ్ గారు ఇప్పుడు లక్ష్మణ్ గారు రాహుల్ గాంధీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం వినవయ్యా, నువ్వు ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడుతుంది. కాంట్రవర్సీ నాగార్జున గారు కాంట్రవర్సీ, దయచేసి కాంట్రవర్సీ లక్ష్మణ్ గారు అన్న దయచేసి కాంట్రవర్సీ వద్దు. గుర్తుపెట్టుకో. ఓకే ఓకే సమాజం చదువుతారా? లక్ష్మణ్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ ఓకే నాగార్జున గారు మళ్ళీ మీతో కాంట్రవర్సీ దయచేసి కాంట్రవర్సీ ఓకే నాగార్జున గారు ఒక్క నిమిషం రైట్. లక్ష్మణ్ గారు వచ్చి ఫైట్ చేయమను. ఓకే ఒక్క నిమిషం అడగమను. అది భయం లేదు కానీ సన్నాసి మాటలు మాట్లాడతారు మీడియా ముందుకు వచ్చి. ఓకే నాగార్జున గారు లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం మీతో మళ్ళీ మాట్లాడతాను. ఓకే విశ్వేశ్వరరెడ్డి గారు ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతాను. సార్ అందరికీ ఓకే వద్దు కాంట్రవర్సీ దయచేసి కాంట్రవర్సీ రైట్. విశ్వేశ్వరరెడ్డి గారు ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. విశ్వేశ్వరరెడ్డి గారు ఏం చెప్తారు? చంద్రబాబు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ మధ్య హాట్ లైన్ సంభాషణ కొనసాగుతుంది అంటే ఏంటి ఆ సంభాషణ? ఏమంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాలకు అసలు పనికిరాడు. అతను స్లోగన్ ఒకటే, దాచుకో. సోనియా గాంధీకి తెలుసు, రాహుల్ గాంధీకి తెలుసు. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. గొప్పంగా వచ్చి రోజున టీవీలో మాట్లాడితే పోతుంది. కాంట్రవర్సీ లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం విశ్వేశ్వరరెడ్డి గారు మీరు మాట్లాడండి. లక్ష్మణ్ గారు ప్లీజ్ దయచేసి ఆగండి. లక్ష్మణ్ గారు ప్లీజ్ దయచేసి ఒక నిమిషం ఆగండి. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఆగండి. విశ్వేశ్వరరెడ్డి గారు సార్, జగన్మోహన్ రెడ్డి అనే అతను రాజకీయాలకు పనికిరాడు. అతను రాజకీయ నాయకుడి కాదు. అతనికి ఎంతసేపు డబ్బు ఎలా సంపాదించాలి, పదవి ఎలా సంపాదించాలి అనే కాంక్ష తప్ప అతను నైతిక విలువలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి కాదు. అతను ముఖ్యమంత్రిగా ఉండగా కుప్పంలో కూడా జరిగిన కార్యకర్తలు గాని, చిన్న ఎలక్షన్ లో గాని చాలా హారాస్మెంట్ చేసి పోలీసుల్ని ఒక బానిసల్లాగా అతను ఉపయోగించాడు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి అవకాశం వచ్చింది. అతను ఈవేళ ఈ పులివెందులలో ఒంటిమిట్టలోనూ కూడా పోలీసుల్ని బానిసల్లో ఉపయోగించి ఎలక్షన్ అతను జరిపిస్తున్నాడు. ఏదైనప్పటికీ కూడా ఈడి అధికారంలో ఉన్నా వాడి అధికారంలో ఉన్నా పోలీసుల్ని బానిసలుగా ఉపయోగిస్తున్నారు తప్ప పోలీసుల్ని వాళ్ళ పని వాళ్ళని సక్రమంగా చేసుకొని ఇవ్వట్లేదు. కేవలం ఏంటంటే పోలీసులు వీళ్ళు చెప్పినట్టు వినాలి, వీళ్ళ బానిసలుగా ప్రవర్తించాలని అంటున్నారు. దాని మీద ఏదో పోలీసులు బ్లేమ్ చేస్తారో వాళ్ళు లేనప్పుడు వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ అనేది ఒక ఇండిపెండెంట్ గా అటానమస్ వ్యవస్థగా ఉన్నప్పుడే అన్ని కూడా సక్రమంగా జరుగుతాయి. పోలీసుకి పూర్తి పవర్స్ ఇచ్చి వాళ్ళని ఒక అటానమస్ సంస్థగా జరిపించాలి. అలా ఉంటేనే జరుగుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్తాడు. అతను కేసుల నుంచి తప్పించుకోవడం కోసం నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకుంటున్నాడు తప్ప అతను నరేంద్ర మోడీని ఎదిరించే పరిస్థితి కానీ, నరేంద్ర మోడీని ఏదైనా ఒక మాట అనే పరిస్థితి కానీ ఈవేళ అతనికి లేదు. అతని గతంలోనే ఈడీ కేసులు కానివ్వండి, పాత కేసులు కానివ్వండి, కొత్త వచ్చిన సారా కేసులు కానీ ఎన్నిట్లోనూ జైలుకి వెళ్తామేమో అని భయం చెప్పిన నరేంద్ర మోడీకి కనీసం ఎదురు చెప్పలేకపోతున్నాడు. ఈవేళ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఫ్రాడ్ చేశారు, వాళ్ళు తప్పులు చేశారు అని చెప్పి ఆయన పోరాటం చేస్తున్నాడు. ఇతను కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మిషన్స్ తప్పైంది, లేకపోతే ఓటింగ్ లో ఇలాగా ఫ్రాడ్ చేశారు అన్నప్పుడు రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయాలి, లేకపోతే డైరెక్ట్ గా నరేంద్ర మోడీని విమర్శించాలి. నరేంద్ర మోడీ ఎలక్షన్ కమిషన్ కానీ, ఈడీని కానీ, లేకపోతే సిబిఐని కానీ అతను కంట్రోల్లో పెట్టుకుంటే దేశాన్ని అంతా నాశనం చేస్తుందని ధైర్యంగా చెప్పాలి. నిజంగా నాకు ఇప్పటికీ కూడా డౌట్ వస్తుంది.
తను రాయలసీమ రెడ్డి బిడ్డ కాదని. ఎందుకంటే రాయలసీమ వాళ్ళు పవర్స్ ఉంటుంది, అవతల వాడు తప్పు చేసాడంటే నిలదీసి అడిగే కెపాసిటీ ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అది లేదు. అతని వేళ ఒక నరేంద్ర మోడీకి ఒక బానిసలా ప్రవర్తిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు విమర్శిస్తాడు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని విమర్శిస్తాడు, అలాగే మాణిక్య ఠాకూర్ గారిని విమర్శిస్తాడు. నరేంద్ర మోడీని నువ్వు ఎందుకు విమర్శించవా? వీటికన్నిటికి నువ్వు చెప్తున్నావు ఓట్లలో ఫ్రాడ్ జరిగిందని. మరి నరేంద్ర మోడీని నువ్వు నరేంద్ర మోడీ నువ్వు ఎలా చేసావు? ఈసీని నీ కంట్రోల్లో పెట్టుకుంది, దేశాన్ని నాశనం చేసావు. ఈడీ నీ కంట్రోల్లో ఉంది, సిబిఐ నీ కంట్రోల్లో ఉంది. ఒక మాట నీకు దమ్ముంటే రాయలసీమ బిడ్డమైతే ఆ ధైర్యం నీకు లేదు. ఎంతసేపు కేసుల నుంచి ఎలా ఎస్కేప్ అయిపోవాలి? ఢిల్లీ అంటే నరేంద్ర మోడీ కాలం అన్నట్టు ఏంటిది నువ్వు? అసలు జగన్ అనేవాడు ఈ రాష్ట్రానికి ఏమీ డెవలప్ చేయలేదని 151 నుంచి 11 తీసుకొచ్చారు. అసలు జగన్ ఓటు ఎందుకు వేశారు? రాజశేఖర రెడ్డి గారి బిడ్డ రోడ్లకి తిరుగుతున్నాడు, వీడేదో చేస్తాడు, రాజశేఖర రెడ్డి లాగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశంతో అతను ఓట్లు వేశారు. 151 సీట్ ఇచ్చారు, కానీ నిలబెట్టుకోలేకపోయాడు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు అని చెప్పి 151 నుంచి 11 తీసుకొచ్చారు. ఈవేళ మరి ఇంత ఫ్రాడ్ చేశాడు. సారా కేసుల్లో, దొంగ సారా కేసులు, ఇట్లన్నింటిలోనూ కూడా ఈయనంత ఫ్రాడ్ చేశాడు. ఇతను కూడా ఉన్న వాళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని దోచారు. ఇసుక దోపిడి, సారా దోపిడి, అలాగే ఒకటే అన్ని రకాలైనటువంటి దోపిడి, మట్టి దోపిడి, అన్ని రకాల దోపిడి, జగనన్న కాలనీల్లో దోపిడి, అన్ని దోపిడీ చేశారని తెలిసిన తర్వాత ఇంక ఈ రాష్ట్రంలో ప్రజలు ఇతనికి ఓటేసే పరిస్థితి ఉండదు. నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్ లో ఈ 11లోనూ అవతల ఉంటేనా యువతలో ఉంటేనా పోతుంది. అందు గురించి ఇతను రాజకీయాలకు అనవసరం. మంచి కన్నికి తెలివితేటలు ఉన్నటువంటి పొలిటీషియన్ వాళ్ళలోనే. ఎందుకంటే దొంగ సొమ్ముని డొల్ల కంపెనీలో పెట్టి, డొల్ల కంపెనీల నుంచి మనం విదేశీ కంపెనీలకు పంపించి, విదేశీ కంపెనీల నుంచి మన సొంత కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం ఈ ప్రపంచంలోనే కనుగొన్నటువంటి గొప్ప వ్యక్తి. దాంట్లో ఇతనికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. ఎందుకంటే దొంగ సొమ్ము, దొంగ సొత్తు ఇవన్నీ కూడా ఏ రకంగా మనం వైట్ చేసుకోవాలన్నది ఇతను ప్రపంచానికి సాటి చెప్పాడు. ఇటువంటి ఐడియాస్ ఎవరికి రావు. ఎవరైనా లంచం తీసుకుంటే డైరెక్ట్ గా ఎంతో కొంత తీసుకుంటాడు, లేకపోతే బినామీని పెట్టి తీసుకుంటాడు. నరేంద్ర మోడీ లాగా ఈ ఆదానీలో లేకపోతే ముఖేష్ అంబానీలో బినామీలు పెట్టి తీసుకుంటాడు. కానీ విశ్వేశ్వర రెడ్డి గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ 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 దయాకర్ గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒకసారి మీతో మాట్లాడకంటే ముందు ఒకసారి కృష్ణవేణి గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణవేణి గారు. సార్, సందీప్ గారు గుడ్ మార్నింగ్ అండి. మీకు జీ తెలుగు, జీ న్యూస్ వీక్షకులకి నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తా ఉన్నారు, రిగ్గింగ్ చేస్తా ఉన్నారు. మీరు చెయ్యని తప్పంటూ ఏది లేదు ఇప్పటి వరకు అనేది విమర్శ ఉంది. మీరు ఏం చెప్తారు సార్? రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అది జగన్మోహన్ రెడ్డి గారు ఊహలో ఉన్నది మాత్రమే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో లేదండి. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి ఇబ్బందులకి ఆ రోజు నారా లోకేష్ గారు వాడినటువంటి ఆ పదాన్ని పట్టుకొని ఈ రోజుకి కూడా మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఎంత అరాచకాన్ని సృష్టించారు, ఏ రకంగా లా అండ్ ఆర్డర్ ని ఆయన కంట్రోల్లో పెట్టుకొని పోలీస్ స్టేషన్లని ఒక సెటిల్మెంట్ అడ్డాలుగా మార్చారు అన్నది ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరికీ తెలుసండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాధితులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనుభవం ఉంది. కానీ ఇవాళ మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం అనేసి పోలీస్ వ్యవస్థ మీద ఒక నిందలేసేటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు అదుపు తప్పినటువంటి ఒక వ్యవస్థను 5 సంవత్సరాలు కంట్రోల్ చేయకుండా వదిలేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కంట్రోల్ చేస్తున్నటువంటి ఆ వ్యవస్థని ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా నిందలేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అంటే పోలీసులు కంట్రోల్ చేయకపోతే ఇంకెవరు కంట్రోల్ చేస్తారు సార్? పోలింగ్ బూత్ లోకి ఒక్క ఏజెంట్ కూడా మీరు రానివ్వలేదు, పోలింగ్ బూత్ లోకి ఒక్క ఏజెంట్ కూడా మీరు రానివ్వలేదు అనే దానికి సమాధానం సార్? జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఒకటి చెప్పాలండి, ఆయన సొంత నియోజకవర్గంలో పులివెందుల్లో ఇప్పటి వరకు కూడా ప్రజలకి ఓటు స్వచ్ఛందంగా వేసేటువంటి హక్కును ఎందుకు కల్పించలేదు? ఇలా జడ్పీటీసీ ఎన్నిక గురించి ఇంత చర్చ నడుస్తూ ఉంది. అంటే 30 సంవత్సరాల నుంచి కూడా ఎవరికి ఓటు హక్కును వినియోగించుకొని ఆయా పార్టీలకు మద్దతు ఇవ్వాలని ఉంటుంది కదండి. నామినేషన్స్ కూడా వేయకుండా నామినేషన్స్ ని ప్రతిదీ కూడా ఇనామస్ చేసేసి ప్రతిసారి కూడా ఈసారి స్వచ్ఛందంగా పులివెందుల ఒంటిమిట్టలో జరిగినటువంటి ఎన్నిక ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేశారండి. ప్రజలు కూడా అడ్డుకునేటువంటి పరిస్థితుల్లోనే అక్కడ వైసీపీ వాళ్ళు చేసినటువంటి హంగామా తప్ప రీపోలింగ్ మళ్ళీ జరిగింది. నిన్న చూసాం 2 బూతుల్లో మళ్ళీ రీపోలింగ్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ చిన్న చిన్న
డిస్టర్బెన్స్ ఉందని అక్కడ మళ్ళీ పెట్టడం జరిగింది. కానీ 30 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి స్వచ్ఛందంగా ఓటేసేటువంటి హక్కును ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రే కదా. మాట్లాడితే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వచ్చి మాట్లాడతానని చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు 2014లో మీకు ప్రతిపక్ష హోదా ఇస్తే రోడ్లు పట్టుకుని తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం వాళ్ళ ఎమ్మెల్యేని కూడా పంపించి ప్రశ్నించలేదే? ఆయన రాకపోయారు, ఆయన రోడ్డు ఎట్లా తిరిగారు. ఎమ్మెల్యేని కూడా ఎలా ఇవ్వకుండా రోడ్లు పట్టుకుని తిరిగారు. ఆ రోజు తక్కువ మెజార్టీ ఏం కాదు, తక్కువ మంది ఎమ్మెల్యేలు కూడా కాదు ఆ రోజు. ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఫెయిల్ అయ్యారు. తర్వాత అధికారం ఇచ్చారు ప్రజలు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అసలు నేను తండ్రి లేని బిడ్డనే అనేసి పదే తిరుగుతున్నాడు అని అధికారం ఇచ్చారండి 2019లో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది ఏంటండి, 151 సీట్లతో గెలిచి ప్రజలకు ఏ విధంగా శాంతి భద్రతలు కాదు కదా, రాష్ట్రంలో ఒక అల్లకల్లోలమైనటువంటి పరిపాలనని సృష్టించి ఒక రాచరికపు వ్యవస్థని తీసుకొచ్చి 1 మ్యాన్ ఆర్మీ లాగా పరిపాలించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు మొత్తం డైవర్ట్ పాలిటిక్స్ అండి. ఈ రోజు డైవర్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రాహుల్ గాంధీ గారినో ఇతర వ్యక్తులను వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని వీళ్ళందరినీ చేయడానికి కారణం ఏంటంటే ఈ రోజు జరిగినటువంటి పులివెందుల ఎమ్మెల్యేగా కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. పులివెందుల్లోనే ఈ జెడ్పీటీసీ ఎన్నిక కానీ వారు వీడియోతో సహా నిరూపిస్తూ ఉన్నారు కదా కృష్ణ గారు, అంటే వాళ్ళు వీడియోతో సహా నిరూపిస్తూ ఉన్నారు కదా, అక్కడ మమ్మల్ని ఓట్లు ఇవ్వనియలేదు, కనీసం బూత్ లో కూడా రానివ్వలేదు, ఇటువంటి వైసీపీ వాళ్ళు వీడియోతో సహా నిరూపిస్తూ ఉన్నారు కదా. వీడియోలు చూసామండి, ఆ వీడియోలు కూడా క్లియర్ గా పరిశీలించండి సార్. వాళ్ళు తీసుకొచ్చి చెప్తున్నారు మీడియా ముందు, మాకు ఇంటి సిరా కూడా లేదు, చేతి మీద మమ్మల్ని ఓట్ వేయనివ్వలేదు అన్నారు. వాళ్ళు ఒక్క చేతిలో కూడా ఓటర్ ఐడి కార్డు లేదు, ఐడి ప్రూఫ్ లేదు. ఐడి ప్రూఫ్స్ అని లాగేస్తున్నారని చెప్తున్నారు. ఐడి ప్రూఫ్స్ లాగేసుకుంటే ఆ వీడియోస్ బయట పెట్టండి. ఎందుకు సార్ ఒక స్క్రిప్టెడ్ గా కాళ్ళు పట్టుకున్నామన్న ఫోటోలు రిలీజ్ చేస్తారు? అలాంటి 100 ఫోటోలు రిలీజ్ చేయొచ్చు. ఒక స్క్రిప్టెడ్ గా వాళ్ళు ఓడిపోతున్నామన్న భయంతో ముందు వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ కూడా మీడియాకి ముందుగా స్ప్రెడ్ చేయడం. చిన్నవి జరిగినప్పుడు అక్కడ 2 బూతుల్లోని కూడా మళ్ళీ రీపోలింగ్ జరిపించడం జరిగింది. అంటే పులివెందుల కోట కూడా బద్దలయ్యింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి. దాని గురించి డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇవాళ సెంట్రల్ పాలిటిక్స్ లో మాట్లాడడం కానీ, మేము నరేంద్ర మోడీ గారికి కూడా అనుకూలంగా ఉన్నామనేటువంటి సంకేతాలు పంపించడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారన్నది మాత్రం ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక భయాన్ని చూస్తున్నారండి. రైట్, దయాకర్ గారు నమస్కారం సార్. సందీప్ గారు, జీ తెలుగు న్యూస్ కు ప్లస్ నాతో పాల్గొన్న మిత్రులందరూ కూడా నమస్కారం. అంటే రేవంత్ రెడ్డి, చంద్రబాబు గారు కూడా గురు శిష్యులుగా ఉన్నారనేది ప్రజలు అనుకున్నటువంటి మాట. ఇప్పుడు కొత్తగా రాహుల్ గాంధీ ఆడారు, ఈ ముగ్గురు కలిసి హాట్లైన్ సంభాషణలు సాగిస్తా ఉన్నారనేది జగన్మోహన్ రెడ్డి అని అంటున్నటువంటి మాట. ఏం చెప్తారు? అంటే అసలు ఏం జరుగుతుంది మీ పార్టీలో? సార్, రాజ్యాంగం ప్రకారం ఇప్పుడున్న తెలంగాణలో మా ప్రభుత్వం చాలా మంచిగా పనిచేస్తుంది. బయట పోతూ ఉంటే ఎంతో మంది ఎన్నో మాటలు అంటుంటారు, అవి పట్టుకొని తిరుగుతూ ఉండాల్సిన అవసరం మా సీఎం గారికి అంత ఖాళీ లేదు, అంత ఓపిక లేదు. ఇవాళ రాష్ట్రంలో కుండపోత వర్షం వస్తుంటే ఏ సీఎం చేయలేని పని గల్లీలలో వర్షంలో తిరుగుతూ ఆఫీసర్స్ ని దొంగ ఓట్లపై ఓడిపోయిన ప్రతి చోట నిరసన తెలుపుతున్నటువంటి మీ పార్టీ గెలిచిన చోట ఎందుకు అడగట్లేదని చెప్పేసి విమర్శ ఉంది. సందీప్ గారు మళ్ళీ ఒకసారి రిపీట్ క్వశ్చన్. ఇప్పుడు ఓడిపోయిన చోట అంటే జార్ఖండ్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఇటువంటి ఓడిపోయిన ఎక్కడైనా కూడా దొంగ ఓట్లకు సంబంధించి నిరసన తెలుపుతున్నటువంటి మీ పార్టీ ఎందుకు గెలిచిన చోట అంటే హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, లేకపోతే కర్ణాటక కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు, ఎందుకు వీటిపై ఎందుకు ఇక్కడ దొంగ ఓట్లు పోలేని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అవి ప్రూఫ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు కదా సార్. దాన్ని ఎప్పుడు కూడా మనం అది ఇతర రాష్ట్రాల నుంచి జరిగిన వాటిని వ్యతిరేకించడానికి కాను అక్కడ జరిగింది ఇది అని చెప్పడానికైనా ఏదైనా ప్రూఫ్ ఉందా? ప్రతి వ్యక్తి కూడా మాట్లాడటమే జరుగుతుందా తప్ప దాన్ని మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా జాతీయ పార్టీ కాబట్టి అన్ని రాష్ట్రాలను కలుపుకొని పోతుంటది. అన్ని రాష్ట్రాల్లో జరిగే విషయాలు చూసుకుంటూ ఎక్కడైనా తప్పు జరుగుంటే దాన్ని చర్చించడానికి కానీ మాట్లాడటానికి మన ఇప్పుడు చర్చ అసలు ఈ చర్చ దేనికి సార్? ఈ విషయాల గురించే కదా. దేని గురించి మాట్లాడుతున్నాం? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పులివెందుల గురించో లేకపోతే రాహుల్ గాంధీ గారిని జగన్ గారు అన్నాడనో ఈ చర్చ దేనికోసం? అసలు క్వశ్చనే కరెక్ట్ కాదది. ఎవరు ఈ డెబిట్ లో మనం పాల్గొన్న వాళ్ళల్లో
రాహుల్ గాంధీ గారిని జగన్ కి అనే అర్హత జగన్ గారికి లేదు. ఫస్ట్ జగన్ గారు ఓడిపోతున్న భయంతో ఏం మాట్లాడుతున్నారో మనకి తెలియని విషయం అది. అక్కడ జగన్ గారు ఒకవేళ పులివెందుల్లో చట్టబద్ధంగా అక్కడ న్యాయంగా ఎలక్షన్ జరుగుంటే అది ఆ గెలుపు అనేది ఓడిపోయినా జగన్ గారికి ప్లస్సా, గెలిచినా జగన్ గారికి ప్లస్సా, లేదా చంద్రబాబు నాయుడు గారికి ప్లస్సా అనేది వాళ్ళకి తెలిసిన విషయమే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది అందరికీ తెలుసు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తున్న కూటమి టైంలో అదే జగన్ గారు మోడీ గారిని ప్రశ్నించకుండా రాహుల్ గాంధీ గారు ఓకే అనటంలో ఆయన ఆద్రాంతరం ఏంటి? అసలు వాస్తవంగా మాట్లాడాలనుకుంటే అసలు అక్కడ ఢిల్లీ పోయినప్పుడు మళ్ళీ మోడీ గారు కాళ్ళే పట్టుకుంటారు. సరే కాళ్ళు పట్టుకుంటారా, రిక్వెస్ట్ చేస్తారా? మోడీ గారిని ఏం చేస్తారు? మోడీ గారు ఆల్రెడీ వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు ఉమ్మడి ఇప్పుడు కూటమి అని తెలిసి మళ్ళీ రాహుల్ గాంధీ గారు మళ్ళీ మా పార్టీలో రాహుల్ గాంధీ గారు ఉన్నప్పుడు జగన్ గారు మా పార్టీలోకి రావాలన్న ఆలోచనతో ఏమన్నా అనుకుంటే ఆయన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. అసలు సోనియా గాంధీ గారు ఉన్న టైంలోనే జగన్ గారు బయటకు వచ్చేశారు. జగన్ గారు మాకు లెక్కే కాదని చెప్పేసి మేము ఆ రోజే మాకు న్యాయం కావాలా, ప్రజలు కావాలన్న ఉద్దేశంతో సోనియా గాంధీ గారు ఆ రోజుల్లో 2014లోనే ఇచ్చేశారు, 2013లోనే జగన్ గారిని. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో జగన్ గారు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారా? అక్కడ ఉన్న పులివెందులో ఉన్న సమస్య ఏంటి? వాటి మీద సమస్యల మీద పరిగెత్తాలి కానీ 9 నెలలు జరిగే ఎలక్షన్ కోసం ఇదంతా ఎందుకు సార్? రాద్ధాంతం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప రెండు పార్టీలు ఏదైనా కానీ. సందీప్ గారు ఓకే ఏం చెప్తారు నాగార్జున గారు? సార్, సోదరు లక్ష్మణ్ గారు చాలా కోపంతో ఆవేశంతో ఊగిపోతున్నారు. కొత్తగా ఈరోజు జెండా ఫస్ట్ టైం కనపడుతుంది. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన చెప్తున్నారు ఏంటంటే ఆయన ఏం చెప్తున్నారంటే పులివెందుల్లో గూండాలను పెట్టారు, పోలీసులను పెట్టారు, దౌర్జన్యంగా కలెక్టర్ సమక్షంలో ప్రజాస్వామ్యయుతంగా జరగలేదు అని చెప్పారు. అవును, ప్రజాస్వామ్యయుతంగా జరగలేదు. కానీ మన పులివెందుల గురించి స్పందించే ముందు గతంలో మన దొరగారు మన యొక్క పులివెందుల పులిబిడ్డ, ఆ పిల్లిబిడ్డ ఏదో ఒకట్లే పులివెందుల పులిబిడ్డ మనం చెప్పుకుంటాం కదా. మరి పక్క పార్టీ వాళ్ళని కూడా ఆఖరికి నామినేషన్ కూడా వేయించలేదు కదా. మరి అప్పుడు ప్రజాస్వామ్యం ఏమైంది? ఈ ప్రజాస్వామ్య పరిరక్షించే లక్ష్మణ్ గారు లాంటి పెద్ద మనుషులు ఆ రోజు ఎందుకు స్పందించలేదు? జగనన్న మనం నామినేషన్ కూడా వేయించలేకపోతున్నాం, మనం తప్పుగా అంటే అఫ్కోర్స్ లక్ష్మణ్ గారు గతంలో అప్పుడు ఆ పార్టీలో లేరులేండి. ఎలక్షన్కి ఒక 6 నెలల ముందు జాయిన్ అయ్యాడు. మరి ఎలా జాయిన్ అయ్యాడు ఆ పార్టీలో? మరి మన నామినేషన్ వేయలేదు కదా. ప్రజాస్వామ్యానికి భంగం కలిగించారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిగా పాలన చేశారు కదా. మళ్ళీ అదే పార్టీలో ఎలా జాయిన్ అయ్యాడో నాకైతే అర్థం కాలే. ఇంకా పోతే టాపిక్ వద్దాం సార్. గూండాయిజం చేస్తున్నారు, పోలీసులు పెడుతున్నారు అంటున్నారు. నాది ఒక చిన్న డౌట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేనే కదా, ఒక ప్రజాప్రతినిధి, ఒక రాజకీయ నాయకుడే కదా. మీ దగ్గర అధికారం లేదు. మీకు గత 40-50 సంవత్సరాలుగా అండదండగా నిలబడిన పులివెందుల ప్రజలకి ఈరోజు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు పోటీ చేయబోతున్నారు. మరి వాళ్ళకి మనం ఈరోజు అన్నదండగా నిలబడాలి. ఎందుకని గతంలో వాళ్ళు మనకు అన్నదండగా నిలబడి మనల్ని ఎమ్మెల్యేని ఎంపీలు చేశారు కదా. ఈ రోజు మనం అన్నదండగా నిలబడాలని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అనిపించలా? ఎందుకంటే సాక్షాత్ ఈ రోజు ఆయన అదే ఏరియా ఎమ్మెల్యే కదా. టీడీపీ వాళ్ళు చూడండి, అక్కడ సంబంధించిన ఎమ్మెల్యేలో మినిస్టర్లు ఒక క్లస్టర్లుగా డివైడ్ చేసుకొని వాళ్ళకి ఇన్ఛార్జ్ చేసి వాళ్ళ కార్యకర్తని పోటీ చేపించి గెలిపించాలని అంత ఎగ్జైటింగ్ గా చేసినప్పుడు నీకున్న 11 మంది ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళారు? నీకు ఉన్న 4 ఎంపీలు ఎక్కడికి వెళ్ళారు? అసలు నువ్వే ఎక్కడికి వెళ్ళావు? నీకు ఆడ సరింగీళ్ళు రాజకీయం చేయనీరు, ఓటింగ్ చేయనీరు అని నీకు తెలుసు కదా. తెలిసినప్పుడు గుండాలు పెడతారో తెలుసు కదా. అక్కడే ఉండి నువ్వు ఇంటింటి తిరిగి నా కార్యకర్తలని అండగా నిలబడుతున్నారు, మీరు పోటీ చేయండి, మిమ్మల్ని గెలిపించుకునే రెస్పాన్సిబిలిటీ నాది, నా ఎమ్మెల్యే కోసం మీరు తాపత్రయం చేసి మీరు గెలిపించారు కదా. మీ జెడ్పీటీసీ కోసం నేను ప్రచారం చేస్తాను, నేను నిలబడతాను. విఘాతం కలుగుతుందని చెప్పేసి ఎవరన్నారు? అంటే భయపడ్డా? ఆయన భయపడ్డా? మరి నాకు తెలుసు సార్. ఇప్పుడు శాంతి భద్ర ఆయనమే కేసు ఫైల్ చేస్తారా, కార్యకర్తల మీద కేసు ఫైల్ చేస్తారా? ఆయన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు సార్. ఆయన ప్రచారానికి వెళ్ళాలి, ఎస్పెషల్లీ ఆయన పార్టీ కదా. మరి ఆయన ఎందుకు లేరు? ఆయన ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెడతా అసలు మా ఏజెంట్లు కూడా ఉండలేకపోయారండి. ఏజెంట్లు నిలబెట్టలేక ఉండలేకపోతున్నారంటే మీరు వెళ్ళి ఫైట్ చేయాలి ఆ రోజు అక్కడ. మరి మీరు ఎక్కడికి వెళ్ళారు? అంత సీక్రెట్ మీటింగ్ మీకేముంది అని నేను క్వశ్చన్ చేస్తున్నాను సార్. ఇంకోటి, మా సోదరులు అంటున్నారు గత 30-40 సంవత్సరాలుగా ఏకగ్రీవం అయిందంటే
ఏకగ్రీవం అయిందంటే వాళ్ళ అభివృద్ధి కోరుకుంటున్నారు, మా పక్క ఊర్లో కూడా అదే జరుగుతుంది సార్, అందుకే ఏకగ్రీవం అయింది అన్నారు కదా. సరే మరి అప్పుడు ఏకగ్రీవం అయితే ఈ రోజు ఏకగ్రీవం కావాలి కదా. సరే ఏకగ్రీవం కాలేదు, కావాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహా అయితే నామినేషన్ వేపిస్తారు. కనీసం మీకు పులివెందులో ఉన్న రిమైనింగ్ వాళ్ళందరన్నా ఆ అభ్యర్థికి సపోర్ట్ చేసి ఈ అభ్యర్థి నిలబెచ్చుకుందాం, ఇతను గెలిపించుకున్నా ఇతనైతే డెవలప్ చేస్తారని చెప్పేసి 1, 2, 3 నామినేషన్లు పడాలి కదా. మరి 11, 12 నామినేషన్ ఎలా పడ్డాయి సార్? మరి అది ఏకగ్రీవానికి దారి తీసిన సిచ్యువేషన్, లేదంటే ఇంతవరకు నామినేషన్ కుటుంబ ప్రభుత్వం సంబంధించిన నాయకులు 11 మందిని వీళ్ళే పురమాయించి వేపించారనేది ఆరోపణ. సార్ ఎలా మా కాంగ్రెస్ పార్టీ కూడా నామినేషన్ ఇస్తుంది కదా, మా కాంగ్రెస్ పార్టీ కూడా నామినేషన్ అంటే మరి ఎన్డీఏ వేయించిందా సార్ నామినేషన్? థింక్ చేయండి. ఇంకోటి మా పెద్దలు మా లక్ష్మణ్ గారు మాట్లాడతారు, సోనియమ్మ మెడలో వంచారు, సోనియా మెడలో వంచారంటే మెడలో వంచిందైతే మేమైతే చూడలేదు, కానీ బెడ్రూమ్కి వెళ్ళి సోనియమ్మ కాళ్ళు పట్టుకుందైతే వాళ్ళ కుటుంబ సభ్యులు మేమైతే చూసామయ్యా. బెయిల్ ఇప్పించండి, మా మీద కేసులు కొంచెం పక్కదోవ పెట్టించండి, కొంచెం సమయం ఇవ్వండి, ఎలాగైనా మేము మళ్ళీ మీ పార్టీలోకి వస్తామని చెప్పేసి కాళ్ళు గడ్డలు పట్టుకోవడం అయితే మాకైతే తెలుసు. మరి దాని గురించి మరి లక్ష్మణ్ గారు ఎందుకు మాట్లాడలేదు సార్? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు బహుశా మర్చిపోయి ఉంటాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతా కుర్చీ అదో పెద్ద మనిషిలో కుర్చీ చేసుకుని కూర్చొని మా నాన్నగారి యొక్క చివరి కోరిక, నా యొక్క మొదటి కోరిక, నా రెండో కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి కోసమే, ఆయన కోసం నేను ఆ కుటుంబం కోసం నేను పోరాడతాను, దేనికైనా ఇదవుతా అని చెప్పి మాట్లాడిన విజువల్స్ కూడా ఉన్నాయి సార్. మరి లక్ష్మణ్ గారు ఎందుకు మర్చిపోయారు? ఆ రోజు నీ ఎంపీ టికెట్ కోసం, నీ సీఎం టికెట్ కోసం, నీ అపోజిషన్ లీడర్ కోసం, ఇంకొక అవసరాల కోసమేమో నువ్వు వాళ్ళ కుటుంబం చుట్టూ తిరగాల. నువ్వు ఈ రోజు నువ్వు ఈ రేంజ్ కి నువ్వు వచ్చావంటే ఆ కుటుంబం నీళ్లు వాళ్ళు పాదాలు కడుక్కొని ఆ నీళ్లు నువ్వు తలమే జల్లుకోవాలి సార్. ఎక్కడ పులివెందుల కేసులో ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఎంపీని చేసి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చేసి 2 సార్లు ముఖ్యమంత్రి చేసిందంటే ఆ గొప్ప ఎవరిది? కాంగ్రెస్ పార్టీ సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి కావడానికి గల కారణాలు ఏంటంటే, ఒకటి నాన్న సానుభూతిగా వాడుకోవటం, బాబాయ్ హత్య కేసు, కోడికత్తి కేసు, ఆ తర్వాత గత 10 ఏళ్ళు కాంగ్రెస్ పాలనలో చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేదా కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ అభివృద్ధిని చూపించుకొని 2019లో అలాంటి అభివృద్ధి అలాంటి సంక్షేమం మేము తీసుకొస్తామని చెప్పుకోవటం వల్ల ఆయనకి అన్ని సీట్లు వచ్చినాయి. 24లో బాబు గారు పాపం ఎలక్షన్కి వెళ్ళారు కదా, ఇండిపెండెంట్ గా సింగిల్ గా నేను పోటీ చేస్తా అన్నారు కదా, నేను మంచి చేస్తేనే మీరు నాకు ఓటేయండి అని చెప్పి ప్రతి మీటింగ్ లో చెప్పారు కదా. మరి ప్రజలు ఓటేశారా? ఎన్ని సీట్లు ఇచ్చారు? 11 సీట్లు ఇచ్చారు. అంటే 2019 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి పరిపాలన చేశారో మనం చూసినాం. దానికి రిజల్టే 11 సీట్లు. ఏ పొద్దు, ఒక చిన్న డైలాగ్ సార్, ఏ పొద్దు అయినా జగనన్న వాయిస్, ఏ పొద్దు అయినా పులివెందుల్లో చేపలు రొయ్యలు అమ్ముకోవడం నేను అలా చూసానా? చేపల మార్కెట్లు, రొయ్యల మార్కెట్లు, ఫిషర్ మార్ట్లు, చికెన్ మార్ట్లు, మటన్ మార్ట్లు వస్తాయని నేను అనుకున్నానా అని జగనన్న సాక్షాత్ జగనన్న చెప్పడం జరిగింది. అంటే ఎంత దిగజారాడు చూడండి సార్. ఇంకొకటి చిన్న సార్, గత 30 ఏళ్ళు 40 ఏళ్ళు అభివృద్ధి కోసమే నేను ఏకగ్రీవం అవుతుందని చెప్పి మా లక్ష్మణ్ సోదరులు చెప్పడం జరిగింది. పులివెందుల్లో ఎంత అభివృద్ధి ఉందంటే కనీసం ఈ రోజుకి స్టిల్ కూడా తాగటానికి తాగునీరు లేదు సార్, తాగటానికి తాగునీరు లేదు. అట్టి పరిస్థితుల్లో ఉంది సార్ పులివెందుల. మనిషి డెవలప్ అయిందని మా గురించి మాట్లాడుతున్నారు. మా దగ్గరికి వచ్చి ఏం మాట్లాడతారు మీరు? తెలుగు లక్ష్మణ్ గారు వినండి. మీరు డిబేట్ మొత్తం కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్ చేసి కాంగ్రెస్ పార్టీతో డిబేట్ మొత్తం చేస్తే ఇంకా మాతో ఏం మాట్లాడిస్తారు? లక్ష్మణ్ గారు ఒక చిన్న క్వశ్చన్ సార్, ఏంటంటే 2024 ఎలక్షన్ తర్వాత నీటి పారుదల సంఘాలని ఎలక్షన్ జరిగింది సార్. పులివెందుల్లో నీటి పారుదల సంఘాలకి అభ్యర్థులు నిలబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యర్థులు దొరకలేదంటే పులివెందులో వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూసారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రచారం చేయలేదు మీకు తెలుసా? ఎందుకు ఆయన ప్రచారం చేయలేదంటే పులివెందులో జడ్పీటీసీల కోసం ఎందుకు ప్రచారం చేయలేదంటే కార్యకర్తల కోసం ఎంత దూరమైన జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల కార్యకర్తల కోసం ఎందుకు నిలబడలేదంటే తెలుసు కాబట్టి, ఓడిపోతామని తెలుసు కాబట్టి ప్రచారం చేసి పరువు బాగోతుంది. లక్ష్మణ్ గారు మీరు మాట్లాడండి. సందీప్ గారు చెప్పండి. మీరు ఏకబద్ధంగా ఒకరికే ఇచ్చి మొత్తం మాట్లాడిస్తాం. మీరు మాట్లాడండి. మీరు ప్రతిదానికి మీరు సమాధానం చెప్పే బాధ్యత మీరు మాట్లాడండి. ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కదా. మొదటి మాటలో నాగర్ చేద్దాం 30 నుంచి 40 సంవత్సరాల వరకు అక్కడ ఏకగ్రీవం జరుగుతుందో అంటే
30 నుంచి 40 సంవత్సరాలు రాజశేఖర రెడ్డిను జగన్మోహన్ రెడ్డి గారు ఈలే సీఎంలుగా ఉన్నారా? నాకు ఈలే ఆ ప్రాంతంలో అంతా ఒక ఎమ్మెల్యేలుగా ఆ తర్వాత ఊర్లో ఉన్నటువంటి ఈ లాదనలో తీసుకున్నారా? కాదు కదా. సీఎంలు ఎంతమంది మారారు? 2014, 2019లో ఎందుకు నువ్వు అక్కడ ఎలక్షన్లు పెట్టలేకపోయా పులివెందుల్లో? అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడే కదా. అంత గట్స్ ఎందుకు లేవు అప్పుడు? తమాషాలు చేస్తున్నారా? మీకు నచ్చినాడు మీరు మాట్లాడటం. 30 నుంచి 40 సంవత్సరాలు లక్ష్మణ్ గారు మాటలు ఎందుకండి? లక్ష్మణ్ గారు మాటలొద్దు, సమాధానం చెప్పండి. మమ్మల్ని మాట్లాడినారా? మమ్మల్ని చెప్పండి. మీ చంద్రబాబు నాయుడు ఎంపీ గారు అన్న అక్కడ ఎలక్షన్ లో సార్, ఆయన ఏం పీకారు మీరేం పీకించుకున్నారు బాకేం తెలుసు. కాదు, ఆయన ఏం పీకారో మీరేం పీకించుకున్నారు బాకేలా తెలుసు. లక్ష్మణ్ గారు మీరు మాటలు కాకుండా సమాధానం చెప్పండి. ఏమండి సమాధానం చెప్తుంటే మధ్యలోకి వస్తే మాట్లాడకుండా ఉంటే ఎలాగంటే డిబేట్ అవుతుంది. మీరు మాట్లాడండి లక్ష్మణ్ గారు, మీరు సమాధానం చెప్పండి. నీకు ఓపిక ఉండాలా? నువ్వు పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తావు కదా. ఇదే ఏం మాట్లాడతానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నారు? మీరు రాష్ట్రం నువ్వు ఓట్లు తస్కరించారు, ఓట్లు ట్యాంపరింగ్ జరిగాయని మాట్లాడుతున్నావు, బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయం నువ్వు ఎందుకు ఎత్తలేదు? అక్కడ చంద్రబాబు నాయుడికి నీకు ఆలోచనలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు నువ్వు ఇంటర్నల్ గా అవసరమైతే రేపు 2029కి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే వెన్నుపోటు పట్టడానికి బీజేపీకి రెడీగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పట్టడంలో దిట్ట కాబట్టి అందుకనే ఇక్కడ మాట్లాడలేదు రాహుల్ గాంధీ. వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఎక్కడ సరిపోతుందా అని అందుకే రేవంత్ రెడ్డిని మధ్యలో పెట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదని మాట్లాడారు. తప్పే ఉంది. కానీ ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందని కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే మీరు అమిత్ షాని నరేంద్ర మోదీని ఎందుకు నిలదీయట్లేదు అనేది ఇక్కడ ప్రశ్న. సార్ నరేంద్ర మోడీని మీరు నిలదీయడం ఏంటండి? నిలదీయడం ఇక్కడ రాహుల్ చేస్తారండి. కాదు లక్ష్మణ్ గారు, మీరే రాహుల్ గాంధీ గారు అస్సాం గురించి మాట్లాడాలా, రాజస్థాన్ గురించి మాట్లాడాలా, పక్కన ఉన్న తమిళనాడు గురించి మాట్లాడిన వాళ్ళు ఎక్కడ నుంచి బెంగళూరు గురించి ఒక్కదాని గురించి మాట్లాడారు సార్. మిగిలిన ఏ రాష్ట్రం గురించి ఆయన మాట్లాడలేదు కదా. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడాలా. ఎగ్జాంపుల్ చెప్పారు. ఎందుకు మాట్లాడలేదు ఎందుకు ఏడు బాగుంది పెడతారు లక్ష్మణ్? బీజేపీ క్వశ్చన్ నిలబడతావు. ఇప్పుడు మీకు అస్సాంలో జరిగిన దాని గురించి మాట్లాడాలా, తమిళనాడు మాట్లాడాలా, ఎగ్జాంపుల్ కర్ణాటక గురించి తీసుకునే మాట్లాడడం, ఎగ్జాంపుల్ కర్ణాటక గురించి మాట్లాడా, ఎగ్జాంపుల్ బీహార్ గురించి మాట్లాడా. మేము దేశం మొత్తం జరిగిందని రాహుల్ గాంధీ గారు అంటే మా ఏపీలో జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే 12.5 ఓట్లు 50 లక్షల ఓట్లు తస్కరించారని చెప్పి మొత్తం తెలుసు. ఆంధ్ర రాష్ట్రం ఇండియాలో భారతదేశంలో ఉందా లేదా? ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో ఉందా లేదా? ఉంది కదా. భారతదేశం మొత్తం అంటే పులివెందులు ఎందుకు కట్టలేదు, కడప ఎందుకు కట్టలేదు, ఒంగోలు ఎందుకు కట్టలేదు అంటే మేము ఆంధ్ర రాష్ట్రం మొత్తం కదా, ఇండియా మొత్తం అంటున్నావు. దేశం మొత్తం అంటే నువ్వు మా ఊరు అంటలేదు మాట్లాడండి చెప్పండి. ఇండియా మొత్తం ఓటు చోరీ జరిగిందని అంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇండియా మొత్తం అంటే నువ్వు ఏపీ అంటలేదు, నువ్వు పులివెందులు అంటలేదు, నువ్వు మా ఊరు అంటలేదు అంటే ఇంటర్నల్ గా కలెక్షన్ మాట్లాడరు. కర్ణాటకలో బీజేపీ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి బీజేపీ పార్టీ రేపు 2029 అధికారంలోకి వస్తుందని మీకు తెలుసు కాబట్టి అంతేకాక అక్కడ ఉన్న మూలం తీసుకొచ్చి మాట్లాడతారు. మీరు సిగ్గుండాలి మీకు. కోటేశ్వరరావు గారు సమయం చాలా తక్కువ ఉంది. తెలియని పరిస్థితుల్లో మీరుంటే ఎవరైనా మీరు మాట్లాడేది మీరు కాంగ్రెస్ కోటేశ్వరరావు గారు మాట్లాడటం నేర్చుకోముందే ఏడొద్దని చెప్తా ఉన్నాను నేను. అసలు రాహుల్ గాంధీ గారిని విమర్శించే అర్హత మీ జగన్ గారికి లేదు. ఫస్ట్ జగన్ కే కాదు. కోటేశ్వరరావు గారు సార్ ఒక్క నిమిషం ఎక్కువ మాట్లాడిన సందీప్ గారు తండ్రి లైన్ పెట్టానే ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారంటారు ఆశీస్పదం. పవన్ కళ్యాణ్ గారు తండ్రి లైన్ పెట్టే ఎందుకు సీఎం చేయలేదు? రాహుల్ గాంధీ తండ్రి లైన్ పెట్టే ఎందుకు ప్రధానమంత్రి చేయలేదు? సార్ వాళ్ళు ఎవరు చెప్పుకోలేదు సార్.
మీ జగననే చెప్పుకున్నాడు. మీ జగనన్న 50 సంవత్సరాలు వచ్చినా కానీ తల్లి లేని బిడ్డ తల్లి లేని బిడ్డ తల్లి లేని బిడ్డ మీ జగన్ చెప్పుకున్నాడు. మీ జగనన్న చెప్పుకున్నాడు. మీ తండ్రి లేని బిడ్డ మీరే ఉన్నారు. ఎవరు చెప్పుకోరా? ఓకే లక్ష్మణ్ గారు ఓకే సమయం చాలా తక్కువ లక్ష్మణ్ గారు ఓకే ఓకే కోటేశ్వరరావు గారు ఆ వ్యక్తి వల్ల ఈ దేశం బాగుపడుతుందని ప్రజలకు వాళ్ళు ఓకే లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు కోటేశ్వరరావు గారు మీరు మాట్లాడండి. ఒక నిమిషం లక్ష్మణ్ గారు ఒక నిమిషం. సందీప్ గారు, యా జగన్మోహన్ రెడ్డి గారు అనంతట తాను స్పందించి, ఎందుకంటే గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా బీహార్ ఓట్ల గురించి లేదా ఇతర ఓట్ల చోరీ అనేకమైనటువంటి అంశాల మీద రాహుల్ గాంధీ లేదా ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కూడా ఎప్పటి నుంచో దాదాపు నెల రోజులు అంతకు ముందు నుంచే యాజిటేషన్స్ లేదా పిలుపులు నిరసనలు రకరకాల రూపంలో చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేటువంటి ప్రశ్న. అప్పుడైనా అరే మీరు అవి చేస్తున్నారు, మహారాష్ట్రంలో కూడా నాకు కూడా అన్యాయం జరిగింది, దీన్ని కూడా మీరు పరిశీలించండి అనేటువంటి మాట కాంగ్రెస్ చెప్పలేదు. పోనీ కాంగ్రెస్ తన ప్రత్యర్థి లేకపోతే తన మీద కేసులు పెట్టింది అంటున్నారు కనుక కాంగ్రెస్ కి చెప్పలేదు అనుకుందాం. ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలకైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇదిగో దీన్ని కూడా పరిశీలించండి, నేను కూడా మీతో కలుస్తాననేటువంటి మాట ఎందుకు ఆయన నోటి నుంచి రాలేదు? నిన్న కూడా ఒక విలేకరి చేత అడిగించారా లేకపోతే ఆ విలేకరే అడిగారా అనేటువంటిది పక్కన పెట్టేట్లయితే దాని మీద స్పందన కూడా అసలైనటువంటి దోషులు రాహుల్ గాంధీ గాని ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు గాని చెప్తున్నది ఏమిటి? ఎన్నికల కమిషను బీజేపీ కుమ్మక్కయ్యి అక్రమాలకు పాల్పడుతున్నాయి అనేటువంటిది ప్రధానంగా చేస్తున్నది. మరి ఆంధ్రప్రదేశ్ లో 12 లక్షల ఓట్లు అని చెప్పేసి చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్లారు, ఏదో కోర్టులో నడుస్తా ఉంది. ఆ నడుస్తున్నప్పుడు మరి అదే బీజేపీ, అదే ఎన్నికల కమిషను, అదే చంద్రబాబు నాయుడు గారి పేరు మాట్లాడతారు తప్ప మిగిలినటువంటి నరేంద్ర మోడీ గాని బీజేపీ గాని ఎందుకని మాట్లాడటానికి వాళ్ళకి నోటికి ఎందుకు తాళం వేసుకున్నారనేటువంటి ప్రశ్న ఇవాళ జనం నుంచి వస్తా ఉంది. అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే రాహుల్ గాంధీ గారి మీద ఆ విధమైనటువంటి కామెంట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? మా అంశాన్ని కూడా పట్టించుకుని ఉంటే బాగుండేది అనేటువంటి ఒక సానుకూలమైనటువంటి వైఖరి మాట్లాడి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదానికి జనం అర్థం చేసుకునేవాళ్ళు. కానీ ఆ విధంగా కాకుండా అసలైనటువంటి దోషిని బీజేపీ లేదా ప్రధానమంత్రిని లేదా వీళ్ళందరినీ వదిలేసి రాహుల్ గాంధీ మీద పడి ఆ విధమైనటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణ రాహుల్ గాంధీకును చంద్రబాబు నాయుడు గారికి ఉండేట్లయితే మరి మీ సంగతి అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్లు మీరు నరేంద్ర మోడీ గురించి లేదా బీజేపీ గురించి పల్లెత్తు మాట అనలేదు. ఇప్పటికీ మీకు అన్యాయం జరిగింది, మీ అధికారాన్ని లాక్కున్నారని చెప్పేసి ఆక్రోశించడం తప్ప దానికి ప్రధానమైనటువంటి సూత్రధారిగా ఉన్నటువంటి బీజేపీని అదేవిధంగా తెలుగుదేశం పార్టీని గెలిపించినటువంటి మరి కలిపినటువంటి పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కలిసే కదా మీరు చేసినటువంటి ఆరోపణ చేస్తుంది. మరి అందులో చంద్రబాబు నాయుడు గారిని మాత్రం ఎందుకని మీరు టార్గెట్ చేసుకుంటున్నారు అంటే రేపు ఎన్నికల్లో మిగిలినటువంటి పార్టీలు ఒకవేళ అవసరమైతే చంద్రబాబు నాయుడుతో విడిపోయి విడిగా పోటీ చేసినా లేదా తనతో కలిసినా నీకు లబ్ధి అనేటువంటి ఒక దురాలోచన అనేటువంటిది కనిపిస్తా ఉంది తప్ప చిత్తశుద్ధితోటి ప్రతిపక్షాలతో కలుద్దాము, అన్యాయం జరిగింది, మిగతా చోట్ల కూడా ఇటువంటి జరిగిందని చెప్పేసి ఎక్కడైనా మాట్లాడారంటే మాట్లాడలేదు. నైతికంగా ఏమి హక్కు ఉన్నది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రశ్న. కృష్ణవేణి గారు మీరు కంక్లూడ్ ఇవ్వరా? జగన్మోహన్ రెడ్డి గారిలో అయితే భయం పూర్తిగా కనిపిస్తుంది సార్. పులివెందుల ఎమ్మెల్యేగా కూడా పేలినటువంటి పరిస్థితి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ భరోసాని ఇచ్చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఉన్నటువంటి కార్యకర్తలకు ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే బూత్ ఏజెంట్లను కూడా లోపలికి అలౌ చేయలేదని చెప్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరుండి ఎలక్షన్ చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటది. అంటే
ఇది పుకార్లు, ఇది ఆరోపణలు మాత్రమే, నిరాధారమైనటువంటి ఆరోపణలు మాత్రమే క్లియర్ గా అర్థమవుతుంది సార్. అక్కడ ఫెయిల్ అయ్యారు కాబట్టి దాన్ని మొత్తం డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సెంట్రల్ పాలిటిక్స్ ని బ్లేమ్ చేస్తూ మాట్లాడడం. అంటే మీరు 2019లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అని చెప్తున్నారు. 2019లో మీకు 151 సీట్లు వచ్చాయి. బలమైనటువంటి టీడీపీ పార్టీ కావచ్చు, అప్పుడు జనసేన కావచ్చు, కానీ ఎందుకు మా అధినేత 2 చోట్ల కూడా ఓడించబడి మీరు పోరాటం చేయలేదు ఆ రోజున? ఆ రోజు కూడా మీరు ఈవీఎంల ట్యాంపరింగ్ 2019లో మీరు ఎందుకు పోరాటం చేయలేదు? మీరు ఆ రోజు కూడా 2019లో ఎందుకు పోరాటం చేయలేదు? ఓకే, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినాయని చెప్పి లక్ష్మీ మీరు గారు, ఎందుకు పోరాటం చేయలేదు? మనకు సమయం లేదు. లక్ష్మీ గారు దయచేసి జనసేన పార్టీ వాళ్ళు మీరు ఎందుకు పోరాటం చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఈవీఎం ట్యాంపరింగ్ చేసి సీఎం అయ్యారు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినాయని యా, ఒక నిమిషం లక్ష్మీ గారు, లక్ష్మీ గారు. మా రాహుల్ గాంధీ గారు, లక్ష్మణ్ అన్న మీ జగన్ లాగా జగన్ అన్న లాగా ఎవరు కాళ్ళు పట్టుకోలేదు. దయచేసి కాంట్రవర్సీ వద్దు, కాంట్రవర్సీ వద్దు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పోరాటం చేయలేదు? ప్రజా తీర్పు ఎందుకు రావాలి? రైట్, ఓకే, ఓకే, ఓకే. కృష్ణవేణి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కృష్ణవేణి గారు. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వర గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, కృష్ణవేణి గారు, లక్ష్మీనారాయణ గారు, నాగార్జున గారు, దయాకర్ గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్లోని అంశాలు. చూస్తున్నాను.